3 రోజుల నుంచి ఏమీ తినకుండా ఉన్నావు బాబు నువ్వు. కొద్దిగా తినమ్మా. నేను పెడతాగా, కొద్దిగా తిను. మా అమ్మ కదా, ఎందుకంటే ఏమి తినకపోతే ఎట్లా ఉంటావు? పాలు తాగుపోని. బాబు కదా, పాలు తాగా కనీసం. ఏమి తినకపోతే చచ్చిపోతారు కదా, ఏం తినకపోతే ఎట్లా ఉంటావు? చూడు ఐస్ క్రీమ్ తిను, ఎంత బాగుందో. ఐస్ క్రీమ్ తింటావా? మరి ఒక్క ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తిన్నా. ఏమి తినకపోతే ఎట్లా ఉంటావు చెప్పు? తాతయ్య మీద కోపం ఉంటా, అన్నం తినకుండా ఉంటారా? కొంచెం అన్నం తిన్నానా, నేను పెడతాగా. 2 ముద్దలు తిను బాబు. దీంట్లో విషయం కలిపే అన్నిట్లో విషయం కలిపే ఆ ముసలోడు అన్నిట్లో విషయం కలిపి చంపి పారేస్తారు. ఇందులోనా బాబు విషయం ఉంది? అవును, దీంట్లో ఉంది, అన్నిట్లో విషయం ఉంది. విషం తింటే చచ్చిపోతారు కదా? అవును. వద్దు, తినొద్దు, విషం ఉంది. వద్దు, తినొద్దు, విషం ఉంది. వద్దు, తినొద్దు, విషం ఉంది. ఇందులో కూడా విషయం ఉంది? అవును. ఇందులో కూడా విషయం ఉంది కదా? విషయం ఉంటే నేను చచ్చిపోవాలి కదా? లేదు నాన్న, ఇందులో విషయం లేదురా. లేదు లేదు. చూడు, విషయం ఉందా? లేదు. లేదు కదా? మా అమ్మ ఎందుకు అలా చెప్పింది? అందరూ అలాగే చెప్తారా? నా బిడ్డ ఎక్కడ? ఎతికే ప్రయత్నంలోనే ఉన్నాను. అసలు నా బిడ్డ బ్రతికే ఉన్నాడా? అదేం పిచ్చి ప్రశ్న. బతికే ఉన్నాడు. నా బిడ్డ బ్రతికే ఉన్నాడని మీరెలా చెప్పగలరా? మీరేం పాపం చేశారు గనక భగవంతుడు మీకు అన్యాయం చేస్తాడు. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. మేము మీకేం పాపం చేశామని మా బిడ్డను ఎత్తుకుపోయారు? ఎవరు? మీరే నా బిడ్డను ఎత్తుకుపోయారు. మాట్లాడలే. ఏం మాట్లాడమంటావమ్మా? అసలు నీ బిడ్డ నేను ఎందుకు ఎత్తుకుపోతాను? ఒకవేళ నిజంగా నీ బిడ్డ నేనే ఎత్తుకుపోతే నేనే ఎతికి పెడతానని ఎందుకు చెప్తాను? బిడ్డ దొరికేటంత వరకు మీ ఇద్దరిని నా ఇంట్లోనే ఉండమని ఎందుకు చెప్తాను? అదంతా అబద్ధమమ్మా. అది అబద్ధం. మరి ఇది? ఆగండి. ముందు నాకు సమాధానం చెప్పి కదలండి. మీరు చెప్పిందంతా నిజమైతే ఈ ఫోటో అబద్ధం. ఈ ఫోటో నిజమైతే మీరు చెప్పిందంతా అబద్ధం. ఏది నిజం, ఏది అబద్ధం? చెప్పండి, ఈ ఫోటో మీరు ఎప్పుడు తీయించుకున్నారు? ఎక్కడ తీయించుకున్నారు? మొట్టమొదటిసారి మీరు వీడిని చూసింది కాన్వెంట్ లో. అక్కడ మీ చేయి కూడా వాడి మీద పండివ్వలేదు. రెండోసారి మీరు చూసింది నా ఇంట్లో.
అక్కడ మీ నీడ కూడా పడనివ్వలేదు. మరి మీ పక్కన ఈ ఫోటోలో పడ్డాడంటే ఈ ఫోటో ఎక్కడ తీయించారు? నా బిడ్డని ఎక్కడ దాచారు? నా బిడ్డని ఏం చేశారు? చెప్పండి, చెప్పండి. నిజంగా ఈయన మీ బిడ్డ అయితే నిజం చెప్పండి. నా బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారో చెప్పండి. నేనే తీసుకెళ్ళాను. దేనికి ఆ పని చేశారు? నీకోసం, నిన్ను రప్పించుకోవడం కోసం, నా కోడలతో నోరారా మామగారని పిలిపించుకోవడం కోసం, నా మనవాణ్ణి కుండల మీద ఎక్కించుకుని తొక్కించుకోవడం కోసం, ఈనాడు నేను చేసిన పాపాలు కన్నీటితో తుడుచుకోవడం కోసం, మీ అందరిలో మనిషిగా బతకడం కోసం. మీరు మనిషి కాదు, రాక్షసులు. రాక్షసులు కూడా చచ్చే ముందు మానవత్వంతో చచ్చారు. నిజంగా మీరు ఇంత ఇంత మానవత్వం ఉంటే నా బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పగించండి, నాకు అప్పగించండి.